నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో మంటలు చల్లారడం లేదు సరే కదా, అవి ఇప్పుడు కొత్త పుంతల్ని తొక్కుతున్నాయి. మొన్నటి వరకు డీసీసీ అధ్యక్షుడు పోస్టు చుట్టూ తిరిగినటువంటి హైడ్రామా ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పీఠం దగ్గరకు చేరింది. అడకత్తెరలో పోక చెక్కల స్థానిక నేతల పరిస్థితి తయారైతే నలుగురు కూర్చున్నటువంటి చోటే నాలుకలు 8 అన్నట్లుగా ఆశావాహుల జాబితా రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వం పాలక వర్గాన్ని రద్దు చేసి నామినేటెడ్ కోటాలో మార్చడంతో ఈ పదవి ఇప్పుడు ఒక హాట్ కేక్ లా మారిపోయింది. అసలు ఈ రాజకీయం వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? గల్లీ నేతల లాబింగ్ కు గాంధీ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక రేవంత్ రెడ్డి తనదైనటువంటి శైలిలో అవుట్ ఆఫ్ ది బాక్స్ నిర్ణయం తీసుకోబోతున్నారా? లెట్స్ వాచ్. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడి నియామకం రేపిన మంటలు చల్లారక ముందే ఇప్పుడు డీసీసీబీ పీఠం చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇప్పుడు సెగలు రేపుతోంది. మొన్నటి వరకు డీసీసీ అధ్యక్ష పదవి చుట్టూ నడిచిన గ్రూప్ పాలిటిక్స్ ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పోస్టుకు షిఫ్ట్ అయ్యాయి. ప్రభుత్వం డీసీసీబీ పాలక వర్గాన్ని రద్దు చేసి చైర్మన్ పదవిని నామినేటెడ్ కోటాలోకి మార్చడంతో ఆశావహుల జాబితా చాంతాడంత పెరిగింది. అగ్రనేతలంతా తమ అనుచరులకే ఆ రెవెన్యూ సీటు దక్కాలని పట్టుబడుతున్నారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ రేస్లో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో ప్రధానమైనవి కుంభం శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి. ఇద్దరూ బలమైన నేతలే. ఇద్దరికీ బలమైన గాడ్ ఫాదర్స్ ఉన్నారు. వెనక ముందు చూసుకోకుండా చెరువులో దూకినట్లు కుంభం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఈ పదవిలో ఉండి బ్యాంకును లాభాల బాట పట్టించానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు పుష్కలంగా ఉంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకరికి మేలు జరిగితే ఇంకొకరికి కన్ను కుట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు పార్టీ పట్నా అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఈసారి రేస్లో దూసుకుపోతున్నారు. నేను డీసీసీ పీఠాన్ని త్యాగం చేశాను కాబట్టి నాకు ఈ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అని ఆయన మంత్రి దగ్గర భీష్మించుకున్నారు. అటు రాజగోపాల్ రెడ్డి వర్గం, ఇటు వెంకటరెడ్డి వర్గం మధ్య ఈ పదవి ఇప్పుడు ఇగో ప్రాబ్లంగా మారింది. ఇక జిల్లా రాజకీయాల్లో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తన అనుచరుడైన పాసం రామ్ రెడ్డికి ఈ పదవి దక్కేలా ఆయన హైకమాండ్ లెవెల్లో లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు సీనియర్ నేత జానారెడ్డి తన అనుచరుడైన కర్నాటి లింగారెడ్డి పేరును బలంగా వినిపిస్తున్నారు. ఇక్కడ పెద్దల మాట చద్దిమూట అన్నట్లు జానారెడ్డి వంటి సీనియర్ల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి తోసిపుచ్చగలరా అనేది $1 మిలియన్ ప్రశ్న. జిల్లాలో అగ్రనేతల మధ్య సఖ్యత లేకపోవడమే ఇప్పుడు ఆశావాహులకు శాపంగా మారింది. తాను చెడ్డ కోతి వనమెల్లా పాడు చేసింది అన్నట్లు ఒకరి పేరును మరొకరు అడ్డుకుంటూ ఢిల్లీ దాకా పంచాయతీలు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం నుంచి బీసీసీ కోటాలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సోదరుడు కూడా ఈ రేస్లో ఉండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. అన్ని పదవులు ఒకే వర్గానికి ఇస్తే ఎలా అనే ప్రశ్నను వీరు అధిష్టానం ముందు ఉంచుతున్నారు. అటు మునుగోడ నుంచి నారబోయిన రవి కూడా ఇదే కోటాలో రేస్లో ఉన్నారు. అందరూ ఒకెత్తైతే అవసరానికి ఉపయోగపడేవాడు మరో ఎత్తు అన్న చందంగా బీసీ సామాజిక వర్గానికి ఈ పదవి కేటాయిస్తే జిల్లాలో పార్టీకి మైలేజ్ పెరుగుతుందని ఒక వర్గం వాదన. అయితే ఢిల్లీలో నేతలు ఎన్ని లెక్కలు వేసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయట. పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తూ పైరవీలకు దూరంగా ఉండే నేతలను ప్రోత్సహించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడుగా ముద్రపడ్డ కైలాష్ కు డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇస్తే ఆయన ఆర్థికంగా రాజకీయంగా బలపడతారని రేవంత్ ప్లాన్. దీన్ని డబుల్ ప్రమోషన్ గా అభివర్ణిస్తున్నారు. అయితే ఒకే వ్యక్తికి 2 పదవులా అని జిల్లా మంత్రులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయినా సరే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన నేతలు సైలెంట్ అవ్వక తప్పదు. చివరగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అప్గ్రేడ్ కావడంతో ఇక్కడ మేయర్ సీటు ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రిజర్వేషన్లు కలిసి రాకపోతే మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి వెంకటరెడ్డి మరో ముఖ్య అనుచరుడు బుర్రి శ్రీనివాస్ రెడ్డికి డీసీసీబీ అయినా ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉంది. అందని ద్రాక్ష పుల్లనా అన్నట్లుగా కాకుండా ఏదో ఒక పదవిని దక్కించుకోవాలని ఆయన వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి
ప్రభుత్వం ఈ నియామకాన్ని హోల్డ్లో పెట్టింది. మున్సిపల్ ఎన్నికల సమీకరణాలను బట్టి ఈ నిర్ణయం ఉండొచ్చని గాంధీభవన్ వర్గాల సమాచారం. నేతలు, అగ్రనేతల దగ్గర ఎన్ని విన్నపాలు చేసినా క్లారిటీ మాత్రం రావడం లేదు. మొత్తానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో డీసీసీబీ పీఠం కోసం జరుగుతున్న ఈ పోరు కేవలం పదవి కోసమే కాదు, ఇది జిల్లాపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్రనేతల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠ యుద్ధం. చివరకు ఈ పదవి ఎవరికి దక్కుతుందో, ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.